ప్రస్తుతం నేను ఉండి ఎక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్నాను. ఇదంతా కూడా మెయిన్ క్యూ లైన్లోకి భక్తులు వచ్చిన తర్వాత వీరందరినీ కూడా 300 రూపీస్ దర్శనంలో భాగంగా వీరందరినీ కూడా మెయిన్ క్యూ లైన్లకు అలౌ చేస్తున్నారు. ఇక ఏదైతే అంతరాలయ దర్శనాలు పూర్తయిన అధికారులు ప్రకటించిన తర్వాత మిగిలిన వారందరికీ కూడా 300 కావచ్చు 1000-1500 రూపాయల టికెట్లకు సంబంధించిన భక్తులకు దర్శనాలకు అనుమతిస్తున్న సమయంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. మరికొద్ది సేపట్లో వర్షం కారణంగా చాలామంది కిందకి వెళ్ళిపోయారు. అదే క్యూ లైన్లో ఇంకా ఎక్కువ మంది ఉండుంటే భక్తుల మరింత ప్రమాదం తీవ్రత పెరిగి ఉండేది. భక్తుల ఊహించని దుర్ఘటన జరిగి ఉండేది. ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడైతే ఉందో భారీ గోడ కొలాప్స్ అయిపోయిన ఈ ఘటనలో మాత్రం మృతుల సంఖ్య పెరుగుతోందని మనకు అర్థమవుతోంది. ప్రస్తుతానికి 6 అయితే చనిపోయారు. మిగిలిన వారికి సంబంధించిన ఆచూకీ తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మృతులంతా ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ఇప్పటికిప్పుడు నిర్ధారణకు వచ్చే అవకాశం లేదు. వారు అందరినీ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ గోడ కూలిపోయిన కారణాలు కావచ్చు, లేకపోతే గోడ కూలిపోయిన తీరును అధికారులు అసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఒక వార్ బేసిస్ మీద రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయితే తప్ప దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే లేదు. కానీ ఈ గోడ కూలిపోయిన ఘటనలో మాత్రం 6 చనిపోవడం, మరికొంతమంది శిథిరాల కింద ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో ఆందోళనకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ నుంచి సామాన్య భక్తులు ఎవరు కూడా ప్యానిక్ అవ్వకుండా ఉండడం కోసం, లేకపోతే ట్రాఫిక్ అంతరాయాలు చేసుకోవడం ద్వారా ఇతర సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా ఉండడం కోసం అధికారులు శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఒక ఘోరమైన ఇన్సిడెంట్ సింహాచలం దేవస్థానంలో ప్రధానంగా ఉత్సవాల సమయంలో గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. భక్తులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. సింహాద్రి అప్పన్న దర్శనం అంటేనే ఒక మహద్భాగ్యంగా భావించే పరిస్థితి. ఇక మరికొద్ది గంటల్లో సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్దాం అనుకుంటే అనుకోని ప్రమాద రూపంలో వారిని చుట్టుముట్టింది. గోడ కొలాప్స్ అయింది. గోడ మృత్యు మార్గంగా మారింది. ప్రస్తుతం ఈ మార్గం ద్వారానే క్యూ లైన్లోకి ఎంటర్ అవుతాం అనుకున్న భక్తులు గోడ కూలిపోయి శిథిలాల కింద చిక్కుకుపోయి ప్రాణాలను కోల్పోయిన దురదృష్టకరమైన ఘటన సింహాచలంలో చోటు చేసుకుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో షాక్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే 2 లక్షల మందిని మేనేజ్ చేయాలనుకున్నప్పుడు అందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ దాదాపుగా 2-3 నెలల నుంచే కొనసాగుతూ వచ్చింది. కానీ ఈ నిర్మాణాలకు సంబంధించి ఏదైతే లేటెస్ట్గా జరిగిన నిర్మాణాలు, ఈ నిర్మాణాల వల్ల ఒక ప్రమాదం వస్తుందని కానీ, లేకపోతే ఈ ప్రమాదానికి సంబంధించి అసెస్మెంట్ జరిగినట్టుగా మనకు ఇక్కడ వాతావరణాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎటువంటి అసెస్మెంట్ లేదు. కేవలం ఇది ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం వీటిని ఏర్పాటు చేసినట్టుగానే మనం చూస్తున్నాం. ఇక కట్టర్ల ద్వారా వాటిని ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, నిర్మాణాలు కావచ్చు, లేకపోతే గోడలను తొలగించే ప్రయత్నాన్ని ఎస్డీఆర్ఎఫ్ చేస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. దాని కింద ఎక్కడైతే ఐరన్ గడ్డర్స్ ఉన్నాయో, ఐరన్ గడ్డర్స్ను తొలగిస్తే రాళ్లను తొలగించడం, వాటిని వెలికి తీయడం సాధ్యమవుతుంది. అది జరిగినప్పుడు కిందన ఎవరైతే ఉన్నారో, ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నారో, అనుమానితులకు సంబంధించిన ఆచూకీ బయటపడే అవకాశం ఉంది. లేదు మొత్తం శిథిలాలన్నీ తొలగించిన తర్వాత ఇక ఎవరూ లేరని నిర్ధారించుకోవడానికి కూడా ఈ ప్రయత్నం అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న సమాచారం బట్టి మరో 4-5 గంటల వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పూర్తిగా శిథిలాలు తొలగించిన తర్వాత మాత్రమే ఒక స్పష్టమైన ఆలోచన కావచ్చు, లేకపోతే ఒక స్పష్టమైన ప్రకటన అధికార యంత్రాంగం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదంతా కూడా అధికార యంత్రాంగం పూర్తిగా తలమునకలైంది. ప్రస్తుతానికి అన్ని బృందాలు కూడా ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు విస్తృతంగా ఇక్కడ పనిచేస్తున్నాయి. ఈ పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగించిన తర్వాత మాత్రమే స్పష్టత వస్తుందని ఎక్కడైతే రెస్క్యూ బృందాలు ఉన్నాయో రెస్క్యూ బృందాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ
మృతుల సంఖ్యకు సంబంధించిన ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా మృతుల సంఖ్యకు సంబంధించిన సందిగ్ధత కొనసాగుతోంది. దీంట్లో 6 అయితే చనిపోయినట్టుగా అనధికారికంగా చాలా స్పష్టమైన సమాచారం ఉంది. మరో 2 కూడా శిథిలాల కింద ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా 8 మంది వరకు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఇన్సిడెంట్ స్పాట్లోకి సంబంధించి ఎవరు కూడా మృతుల బంధువులు ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి. ఈ ఎవరైతే మృతుల బంధువులు ఉంటారో వారు వచ్చి క్లెయిమ్ చేసుకుంటే మరికొంత సమాచారం వస్తుంది, స్పష్టత వస్తుంది. ఖచ్చితంగా పలానా వ్యక్తులు చనిపోయారనేది కానీ లేకపోతే పలానా వాళ్ళు క్షతగాత్రులయ్యారనే సమాచారాన్ని అధికారికంగా నిర్ధారించుకోవడానికి ఒక అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా క్లెయిమ్ చేసుకున్నట్టు కానీ లేకపోతే మృతులకు సంబంధించిన వివరాలను నిర్ధారణకు వచ్చినట్టు కానీ జిల్లా యంత్రాంగం ప్రకటించలేదు. ఇక్కడ ఏదైతే సంఘటనా స్థలంలో ఉందో సంఘటనా స్థలంలో ప్రైమరీగా రెస్క్యూ ఆపరేషన్ను పూర్తి చేసిన తర్వాత క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించడం, మృతులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడమే కీలకంగా యంత్రాంగం భావిస్తోంది. అదే సమయంలో మిగిలిన భక్తులు ఎవరు కూడా ఈ ఇన్సిడెంట్ కారణంగా డిస్టర్బ్ కాకుండా ఉత్సవం యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించడం అనే ఈ 2 టాస్కులపైన అటు సిటీ పోలీస్ కమిషనర్ కావచ్చు, ఇటు కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసుకుంటున్న పరిస్థితి. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని ప్రభావం సహజంగానే ఆ క్యూ లైన్స్ మీద కానీ లేకపోతే ఇతర భక్తులపైన కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం యంత్రాంగం అయితే చాలా చర్యలు తీసుకుంటోంది. ఇక ఇన్సిడెంట్కి సంబంధించిన సంఘటన స్థలంలో దృశ్యాలను అయితే చాలా భయానకంగా అనిపిస్తున్నాయి. ఈ స్థాయిలో గోడ కూలి మీద పడితే ఎవరు కూడా జీవించి ఉండే అవకాశం కూడా లేదు. కానీ వీళ్ళనందరినీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తిందని కూడా చెప్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితిలో భక్తులు ప్యానిక్ అయ్యారు. కొంత దూరం వారంతా కూడా పరుగులు తీసిన పరిస్థితి. అయితే లెఫ్ట్ సైడ్లో గోడ ఉంది. ఎవరైతే భక్తులు క్యూ లైన్లోకి వస్తారని ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారో ఆ మార్గాన్ని ఏర్పాటు చేసిన దానికి పక్కనే లెఫ్ట్ సైడ్లో గోడ ఉంది. ఆ పెద్ద గోడ కావడంతో వారు ఇటు కూడా కదలలేకుండా ఎక్కడైతే శిథిలాల కింద చిక్కుకుపోవడం తప్ప వేరే మార్గం కూడా కనిపించలేదు. కొంతమంది గోడ కూలుతున్నప్పుడు వెనక ఉన్నవాళ్ళు ముందు ఉన్న భక్తులు మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలం నుంచి వారు దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కారణంగా వారంతా కూడా ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కొంతమంది వాళ్ళు బాధితులు కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, విట్నెస్ ఉన్నారు. ఎవరో పడిపోయారని చెప్పగానే వచ్చి చూసాము. అప్పటికి లైట్లు ఆన్ చేసుకొని వెళ్ళి చూసినప్పటికి ఏం కనిపించలేదు ఇవి లేకపోవడం వల్ల. అయితే సడన్గా అంతలోకి ఇంకొక అబ్బాయి నేను వైజాగ్ వాలంటీర్ కుర్రోలు వెంటనే రాగానే తీయడానికి ట్రై చేసి మ్యాక్సిమం మా దాకా అయినంత వరకు ఒక ఆవిడనైతే వెలికి తీసాము. ఆవిడ బతికే ఉన్నానని చెప్పారు. మిగతా వాళ్ళు మరి ఎంతమంది ఏంటంటే నాకు కనిపించినప్పుడు ఒక 4-5 కనిపించారండి. ఆ 4-5 కనిపించినప్పుడు కూడా వెంటనే పోలీసు వాళ్ళు ఒకసారిగా అంటే యాక్చువల్లీ ఏంటంటే సార్ సౌండ్ పెద్దగా వచ్చింది సార్. ఆ పోల్ ఉంది కదా సార్, ఆ పోల్ వాళ్ళ మీద పడిపోయింది సార్. తర్వాత గోడ పడింది సార్, ఇనుప రాడ్ పడింది. ఆ ఇనుప రాడ్ ఉండడం వల్ల తీయడానికి కొంచెం టైం పట్టింది సార్. మా వరకు ఒక వైజాగ్ వాలంటీర్స్ కుర్రోళ్ళు నేను కలిపి ఒక ఆవిడనైతే తీయగలిగాం సార్. మిగతా వాళ్ళకి పోలీసు వాళ్ళు మేము చూసినప్పటికీ 5-6 కనిపించారు సార్. అప్పటికి వాళ్ళు కొంచెం తెలీదు, ఏమైందో తెలియదు కానీ కొంచెం క్రిటికల్ గానే ఉంది. వర్షం పడినట్టే జరిగింది సంఘటన. వర్షం పడి గాలి గట్టిగా వచ్చింది, చాలా గాలి పెద్దగా వచ్చింది సార్, చాలా పెద్ద పడి. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ కూడా ఇవి ఉన్నాయి కదా సార్, ఈ పోల్స్ ఇవి పడిపోయినాయి సార్. ఈ పడిపోయినప్పుడు కూడా మేము పట్టుకున్నాం. అంటే నేను జీవీఎంసీ సార్ వాలంటీర్గా వచ్చాను, తీసుకొచ్చారు. సో అక్కడ పడిపోయినప్పుడు మేము పట్టుకునే చేసాం. అయితే ఈ లోపు ఇది జరుగుతుంది అనుభూతి కరెంట్ పోవడం, దాంతో ఇది సడన్ గా పెద్ద సౌండ్ రావడం ఇలా జరిగింది సార్. ఇంత అనుకోలేదు సార్, ఎప్పుడు ఇలా జరగలేదు. అయితే ఇది సడన్ గా ఇలా జరగడం కొంచెం బాధాకరం సార్. మన దగ్గర ఒక ఐ విట్నెస్ ఉన్నారు. ఈయన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇక్కడ స్పాట్ లో ఉన్నారు. సార్ మీరు ఇన్సిడెంట్ స్పాట్ లో మీరు ఏం చూసారు? ఇన్సిడెంట్ స్పాట్ లో ఒక ఆవిడ అరవడం చూసామండి. అంటే అప్పుడు కరెంటు లేదు. ఒక కుర్రోడు నాకు చెప్పగానే ఇక్కడ నుంచి ఇదే స్పాట్ నుంచి కూడా నా చెప్పులు కూడా ఇక్కడే దూకేసి వెళ్ళి ఇమీడియట్ గా మేము హెల్ప్ చేయడానికి ట్రై చేసి ఒక ఆవిడనైతే తీయగలిగాము. మిగతా వాళ్ళని ఇంకా తీయడానికి కూడా మాకు అవ్వలేదు, సరిపోలేదు. ఈ లోపు పోలీస్ సిబ్బంది ఎవరో సమ్ స్టాఫ్ వచ్చారు, మీరు వచ్చేయండి బయటకు వచ్చేయండి అంటే మేము వచ్చేసాం సార్.
అయితే పోలు పడి ఈ సిమెంట్ ఇవి పడడం వల్ల ఇది జరిగిందేమో అని. అంటే మెయిన్ వర్షం ఎక్కువ గాలివాన వల్ల ఇది పడింది సార్. ఎంతసేపట్లో ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, అంటే ఏ టైంలో జరిగింది? ఇది అరౌండ్ 2:30 to 3 సార్, ఆ టైంలో. అంటే మీరు ఎంతమందిని రెస్క్యూ చేశారు? ఆ శిథిలాల కింద ఎంతమంది చిక్కుని ఉంటారని మీరు అనుకుంటున్నారు? నేను చూసినప్పుడు 5 ఉన్నారు సార్. మేము చూసినప్పుడు 5 ఉన్నారు. ఒకరిని తీస్తే మిగతా వాళ్ళని తీయడం అవ్వదు సార్ ఆ టైంలో. అందువల్ల ఇది జరిగింది సార్. ఆ ఒక్క ఆవిడని తీయడానికే మాకు 45 minutes నుంచి 1 hour పట్టింది సార్. మీరు ఎంతసేపు స్ట్రగుల్ అయ్యారు అంటే వాళ్ళని సేవ్ చేయడానికి? 1 hour దగ్గర అందరం బాధపడ్డాం సార్. యాక్చువల్ ఆ అమ్మాయి ఒక్కదాని కోసమే మేము చాలా రిస్క్ చేసాం. ఎందుకంటే మొత్తం వైర్లు కటింగ్తో మొత్తం అంతా కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆవిడని తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ లోనికి మమ్మల్ని ఎంటర్ చేసేంతలోపు అందరూ వచ్చేసారు. వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళని రిస్క్ చేసి తీసుకొచ్చాం. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ముందే మీరు సంఘటన స్థలంలో ఉన్నాం సార్ అందరూ. ఎందుకంటే ఇక్కడే మేము వాలంటీర్ క్రౌడ్ క్లియర్ చేస్తున్నాం సార్ ఇక్కడే. అంటే యాక్చువల్లీ మీ సౌండ్ విని వచ్చాం ఇంకా దానివల్ల, అందుకే అన్న రాగలిగాం మేము. ఎందుకంటే ఈ లైన్ లోనే ఉన్నాం మేము అందరం విని, ఇక్కడ నుంచే క్లియర్ చేస్తున్నాం అంతా. అందువల్ల వెంటనే మేము మా టీం అందరం కూడా వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేకపోతే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ లో భాగస్వాములైన వారు ఇస్తున్న సమాచారం ప్రకారం అరౌండ్ 2:30 సమయంలో ఒక భారీ వర్షం, ఎదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో ఎక్కడైతే నేను ప్రస్తుతం రిపోర్టింగ్ చేస్తున్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ఒక షెడ్ ఏదైతే నిర్మాణం చేశారో, భక్తులు ఎండాకాలం కావడంతో వారికి ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం ఒక భారీ షెడ్లను నిర్మించారు. ఆ షెడ్ కారణంగా ఎక్కడైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏదైతే పోల్స్ ఉన్నాయి, లేకపోతే ఈ నిర్మాణం ఉందో, కూలిపోయిన ఆ షెడ్ ఉందో, ఇలాంటి షెడ్లను కూడా భక్తులకు సౌకర్యం కోసం యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇదంతా కూడా ప్రతి సంవత్సరం రొటీన్ గా జరిగే ప్రక్రియ అయినప్పటికీ కొన్నిసార్లు షామీలు వేస్తారు. ఈసారి మరింత పకడ్బందీగా ఉండడం కోసం పైన రూఫ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రూఫ్ ఏర్పాటు చేసిన ఏదైతే రేకుల షెడ్ ఉందో, రేకుల షెడ్కి సంబంధించిన పోల్ భారీ గాలివానకు పడి గోడను తొలుచుకుంటూ కూడా గోడను చీల్చుకుంటూ భక్తుల మీద పడిపోయింది. భక్తుల మీద పడిపోయిన వెంటనే ఒక భారీ శబ్దం వచ్చింది. ఇట్స్ అరౌండ్ 2:30 ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు ఇస్తున్న సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ టైంకి భారీ వర్షం వచ్చింది, ఎదురుగాలు చుట్టుముట్టాయి. దీంతో ఇక్కడ ఉన్న టెంట్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి. ఆ కూలిపోయిన టెంట్లన్నీ కూడా కొత్తగా నిర్మించిన గోడ పైన పడడం, గోడ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయిన సమయంలో ఇన్సిడెంట్ స్పాట్ లో అదే టైంలో ఎవరైతే భక్తులు ఇక్కడ నిలబడి ఉన్న భక్తుల పైన పడింది. వారంతా కూడా ప్రాణాలను కోల్పోయారు. రక్షించే ప్రయత్నం చేశాం, కానీ రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో వారికి మేము సర్వ్ చేయలేకపోయాం. ఒకరిని మాత్రం రక్షించే ప్రయత్నం చేశాం, కానీ మిగిలిన వాళ్ళకి మేము ఎట్టి పరిస్థితులను కూడా కాపాడుదామన్నా మాకు సమయం సరిపోలేదు. 40 నిమిషాల నుంచి 1 hour టైం పట్టింది ఒకరిని కాపాడడానికి. మేము ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిందని తెలిసిన తర్వాత మిగిలిన అధికారులు రావడానికి మాకు పట్టిన సమయం దాదాపుగా 40 నిమిషాలు పట్టింది. ఈ లోపల మరికొంతమంది శిథిలాల కింద ఉన్నారు, వారు ప్రాణాలు దక్కించుకున్నట్టుగా మాకైతే సమాచారం లేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమై ఉంది. వీరందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్న విషయాలను కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్ గా ఒక దురదృష్టకరమైన ఒక ఘటన జరిగింది. ఇప్పటి వరకు అనధికారికంగా 6 మృత్యువాత పడ్డారు. మరో 2కి సంబంధించిన ఒక అనుమానం అయితే ఉంది. ప్రస్తుతానికి భారీ శిథిలాలు ఏవైతే ఉన్నాయో, ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్లను తొలగించే ప్రయత్నాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా తొలగిస్తే మాత్రమే ఆ శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా ఉంటే వారు సజీవంగా ఉండే అవకాశం అయితే దాదాపుగా లేదు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని మృతదేహాలను ఇక్కడి నుంచి తొలగించారు. అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పుడున్న ఏదైతే గోడ కూలిపోయిన ప్రాంతం ఉంది మరింత సెన్సిటివ్గా ఉంది, మరోసారి కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళమని కూడా అధికారులు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి అంటే దాదాపుగా 2.5 గంటల సమయంలో ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటికి 3 గంటల పైన రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్యకు సంబంధించి ఇతిబద్ధంగా ఒక లెక్క చెల్లాల్సిన అవసరం ఉంది. అధికారికంగా ప్రకటన రావాలి, కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం అనధికారిక లెక్క ప్రకారం 6 మృత్యువాత పడ్డారు. మరో 2కి సంబంధించిన ఆచూకీ విషయంలో ప్రస్తుతానికి ఆందోళన కొనసాగుతుంది. రెస్క్యూ పూర్తయితే తప్ప ఎంతమంది ఇతిబద్ధంగా చనిపోయారనే స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం.
ఈ ఇన్సిడెంట్ స్పాట్ డిజాస్టర్ రవిచంద్ర, రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా రెస్క్యూ కి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? క్విక్ గా రెస్క్యూ జరగడానికి ఎక్స్ట్రా ఫోర్సెస్ ఏమన్నా రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటికీ గడిచిన 2.5 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అరౌండ్ 2:30కి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ 2:30 నుంచి వాలంటీర్స్ మొదట గుర్తించారు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాలంటీర్స్ ఎవరైతే ఈ క్యూ లైన్లో భక్తులను రెగ్యులేట్ చేయడానికి పోలీస్ యంత్రాంగం తీసుకొచ్చిందో ఆ ఇన్సిడెంట్కు జరిగిన వెంటనే వాలంటీర్సే ప్రాథమికంగా గుర్తించారు. 2.5 గంటల సమయంలో ఒక భారీ శబ్దం వచ్చింది. ఆ భారీ శబ్దం వచ్చిన వెంటనే అలర్ట్ అయ్యి సంఘటనా స్థలానికి పరుగున వెళ్ళాం. అప్పటికే కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఒకరు నిర్జీవంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఆ నిర్జీవంగా ఉన్న వారికి సంబంధించిన వెలికి ప్రయత్నం చేశాం. మిగిలిన వారికి రెస్క్యూ చేద్దాం అనుకున్నా కూడా సాధ్యం కాలేదని చెప్తున్నారు. ఇక రెస్క్యూకి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు డిజాస్టర్ బృందాలన్నీ కూడా ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాయి. హోంమంత్రి అనితతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర యంత్రాంగం అంతా కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటికీ అనధికారిక సమాచారం ప్రకారం 6 మృత్యువాత పడ్డారు. మరో 2 శిథిలాల కింద చిక్కుకుని ఉంటారనే అనుమానం అయితే అధికారుల్లో ఉంది. ఈ రాళ్లన్నింటినీ కూడా తొలగిస్తే తప్ప ఎంతమంది శిథిలాల కింద ఉన్నారనేది స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఎక్కడైతే ఇన్సిడెంట్ స్పాట్ ఉందో ఆ ఇన్సిడెంట్ స్పాట్ దగ్గర బండరాళ్లను తొలగించే ప్రయత్నాన్ని అధికారులు కావచ్చు లేకపోతే సిబ్బంది శరవేగంగా చేస్తున్నారు. ఒక విధంగా చాలా యుద్ధ ప్రాతిపదికనే ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటివరకు 30కి పైగా అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించిన దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పటివరకు క్షతగాత్రులకు సంబంధించిన సమాచారం కావచ్చు లేకపోతే మృతులకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. రెస్క్యూ కొనసాగుతున్న దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం హోంమంత్రి అంతతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ఇన్సిడెంట్ అనేది ఒక చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. ఇటీవల కాలంలో సింహాచలం దేవస్థానంలో ఎప్పుడూ చోటు చేసుకోలేని దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అటు అధికార యంత్రాంగంతో పాటు దేవస్థాన వర్గాలు కూడా పూర్తిగా షాక్లో ఉన్నాయి. కేవలం 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనా ఉన్న చందనోత్సవానికి సంబంధించి అనేక ఏర్పాట్లను చేశారు. క్యూ లైన్లు కావచ్చు లేకపోతే ఎండాకాలం కావడంతో అందరికీ కూడా షామియానాలు కానీ లేకపోతే భారీ టెంట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. వాటిపైన రూఫ్లు కూడా వేశారు. అయితే అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఆయన కూడా ఉదయం నుంచి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా సమీక్షించుకొని ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ జరిగితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇన్సిడెంట్ ప్లీజ్ అండి, అది వర్షం వల్ల వచ్చి జరిగింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారు ఇస్తున్న సమాచారం వర్షం కారణంగా ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ ఎలా జరిగింది? పెద్ద గాలితో వర్షం వచ్చిందండి. వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ సీపేజ్ వల్ల ఆ గోడ పడిపోయినట్టు అనిపిస్తుంది. సో ఆ క్యూ లైన్ లో అక్కడ ఉండే వాళ్ళు అక్కడ కింద పడినట్టు ఉందండి. కొంత టైం ఇవ్వండి. సంబంధించిన సమాచారం ఉంది. మృతులకు సంబంధించి నేను చెప్తానండి. అది ఇంకా నాకు సమాచారం లేదు, నేను చెప్తాను. ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలు మాత్రం పూర్తిగా వర్షాలు కురవడం, అనుకోని వర్షం, అది భారీ వర్షం, ఎదురుగాలతో కూడిన వర్షం వచ్చిన కారణంగా ఏం జరుగుతుందో ఊహించే లోపలనే ఒక పెద్ద ప్రమాదం జరిగిపోయిందని అధికారులు చెప్తున్నారు. మృతులకు కానీ లేకపోతే క్షతగాత్రులకు సంబంధించిన సమాచారం చెప్పడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడారు. ఆయన ఇచ్చిన సమాచారం భారీ గాలివానతో ఒక్కసారిగా వచ్చిన గాలివాన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కడైతే క్యూ లైన్లో భక్తులు 300 రూపాయల క్యూ లైన్లోకి ప్రవేశిస్తారో ప్రవేశించే సమయంలో ఆ మెట్ల మార్గంలో ఇన్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా ఎక్కడైతే భారీ టెంట్ నిర్మాణం ఉందో ఆ నిర్మాణం చేసిన టెంట్ గోడ మీద పడ్డం, ఆ గోడ నేరుగా భక్తులు ఎవరైతే ఆ మెట్ల మార్గం ద్వారా వస్తున్న భక్తుల మీద కూలిపోవడం జరిగింది. శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా కూడా ఎటు కదలలేని పరిస్థితులు, ముందు వెనక భక్తులు ఉన్నారు, ఎటు కదలలేని పరిస్థితి ఉంది. అవతల వైపు ఒక భారీ గోడ కూడా ఉంది.
ఆ గోడను దాటుకుని వెళ్ళే అవకాశం లేదు. వెనక్కి వెళ్దామన్నా ముందుకు వెళ్దామన్నా తప్పించుకునే మార్గం అనేది లేకుండానే ఒక విధంగా శిథిలాల కింద సమాధి అయిన పరిస్థితి ఉంది. మృతులకు సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించడానికి మరికొంత సమయం పడుతుందని జిల్లా యంత్రాంగం చెప్తోంది. అలాగే క్షతగాత్రులకు కూడా భారీగా ఉన్నారు. వారందరినీ కూడా వివిధ ఆసుపత్రులకు తరలించారు. వైద్య సేవలు అందుతున్నాయి. వారంతా కూడా సురక్షితంగానే ఉన్నారని మనకు వస్తున్న సమాచారం. అయితే తీవ్రమైన గాయాలైన వారికి మెరుగైన వైద్య చికిత్స అవసరం అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా రాళ్లకు గాయాలు తగిలిన వారు ఉన్నారు. తర్వాత ఈ టెంట్స్ అయితే పడిపోయినాయో, టెంట్స్ పడిపోయినప్పుడు ఆ టెంట్ల కింద చిక్కుకున్నవారు, ఐరన్ గడ్డర్స్ తగిలిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించిన ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా ప్రాణాపాయం ఉండకపోవచ్చు అన్న అంచనాలు అయితే ఉన్నాయి. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో కొనసాగితే మృతుల సంఖ్య పైన ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటికీ ఉన్న అనధికారిక సమాచారం 6 చనిపోయారు. మిగిలిన వారికి సంబంధించిన ఆచూకీ కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన వివరాలు ఎక్కడ జరిగింది, ఎవరు చనిపోయారు అనే దానికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన జిల్లా యంత్రాంగం నుంచి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే గడిచిన 2.5-3 గంటలుగా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. బాధితులందరినీ కూడా షిఫ్ట్ చేశారు. ఇక మృతులు ఎవరైతే ఉన్నారో మృతులకు సంబంధించిన ఆచూకీ కోసం కొనసాగుతుంది. మరో 2 శిథిలాల కింద చిక్కుకుని ఉంటారనే అనుమానం అయితే అధికారులు ఉంది. అందుకనే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ జరిగితే తప్ప ఒక ఇతిమిద్దంగా ఇంతమంది చనిపోయారనే నెంబర్ని మేము చెప్పలేమని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు వెలికి తీసిన మృతదేహాలు అయితే 6 వరకు ఉన్నాయి. వాటిని అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. రవిచంద్ర, ఒకసారి ప్రమాదానికి గల కారణాలు చూస్తే గాలివానకు భారీ గోడ కూలిపోయింది అంటున్నారు. అంటే ఆ గోడ కూడా నూతనంగా నిర్మించిన గోడ కాబట్టి, అంటే ఈ వానకి ఆ గోడ తట్టుకోలేకపోయిందా, లేదంటే ఆ గోడలో నాణ్యత లోపం ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? ఇక్కడ చాలా స్పష్టమైన మనం విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే నేను ఎక్కడ ఎగ్జాక్ట్గా నిలబడి రిపోర్టింగ్ చేస్తున్న దగ్గర ఉన్న ఏదైతే ఈ టెంట్ ఉందో, ఈ టెంట్ కూలిపోయింది. ఈ టెంట్ దగ్గరే ఒక గడ్డర్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి సపోర్టింగ్ గడ్డర్స్ పెట్టున్నారో ఆ గడ్డర్స్ అన్ని కూడా చల్లా చెదిరైపోయాయి. దానికి పక్కనే ఉన్న ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడ కూలిపోయింది. అంటే భారీ గాలివానకు ఐరన్ షీట్లతో వేసిన ఏదైతే టెంట్స్ ఉన్నాయో టెంట్స్ అన్ని కూడా కదిలిపోయి ఈ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన గోడ పూర్తిగా ధ్వంసం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2.5 గంటల సమయంలో భారీ గాలివాన వచ్చింది. ఆ గాలివాన కారణంగా ఎక్కడైతే టెంట్స్ కూలిపోయినాయో ఆ టెంట్స్ నేరుగా కొత్తగా నిర్మించిన గోడను ధ్వంసం చేసుకుంటూ భారీ బండరాలను నెట్టుకుంటూ అక్కడే ఉన్న భక్తులు ఎక్కడైతే ఆ మెట్ల మార్గం ద్వారా వెళ్దాం అనుకున్నారో మెట్ల మార్గం ద్వారా వెళ్తున్న ఆ దృశ్యాలు ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళ మీద నేరుగా పడిపోయింది. వాస్తవానికి ఎటువంటి కొత్తగా నిర్మాణం కాబట్టి ఇబ్బందులు తలెత్తొచ్చనే ఒక అనుమానం ఇంజనీరింగ్ అధికారులు మొదటి నుంచి ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకు భాగంగానే వారు ఐరన్ మెష్లను కూడా వాటికి ఏర్పాటు చేశారు. ఐరన్ మెష్ల కారణంగా ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే భక్తుల మీద నేరుగా పడకుండా ఉండడం కోసం కొన్ని ఏర్పాట్లను అయితే ఇంజనీరింగ్ అధికారులు చేసినప్పటికీ కూడా భారీ గాలివాన కారణంగా పైనే ఉన్న ఈ టెంట్స్ కూలిపోయిన వెంటనే ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది కొత్తగా నిర్మించిన గోడ కావడం అది విత్స్టాండ్ అవ్వలేని పరిస్థితి. పైగా ఇక్కడున్న సాయిల్ కూడా చాలా లూజ్గా ఉంది. అయితే ఇక్కడ అధికార యంత్రాంగానికి సంబంధించినంత వరకు లేకపోతే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినంత వరకు కొంత వైఫల్యం. చందనోత్సవం అనేది ముందుగా ఫిక్స్ అవుతుంది. దాదాపుగా ఒక 6 నెలల ముందుగానే ఏర్పాట్లకు సంబంధించిన ప్రయత్నాలన్నీ జరుగుతాయి. ఎటువంటి ఇంజనీరింగ్ పనులు చేయాలనే దాని మీద అధికారులు ఒక స్పష్టతకు వచ్చి ఉంటారు. ఇంత క్లారిటీ ఉన్న చోట ఇంత హడావుడిగా ఎందుకు పనులు చేయాల్సి వచ్చింది అనేది మాత్రం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది. ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన స్పాట్లో ఇదంతా కూడా పూర్తిగా కొత్త నిర్మాణం. ఏదైతే ఈ మార్గం ఉందో ఈ మార్గం ద్వారానే భక్తులంతా కూడా 300 రూపాయల క్యూ లైన్లోకి వస్తారు. సహజంగానే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. 300 రూపాయల క్యూ లైన్లోనే ఎక్కువ మంది భక్తులు ఉంటారు. ఇక్కడ ఎవరైతే సామాన్య భక్తులు ఉంటారో అంటే ఫ్రీ దర్శనాల కోసం వచ్చేవారు కాకుండా తక్షణంగా 300 రూపాయల టికెట్లు కొనుక్కునే స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులంతా కూడా ఇదే మార్గం ద్వారా వెళ్ళాలి. ఇంత కీలకమైన మార్గంలో పనులు ఆలస్యంగా చేశారా లేకపోతే నాణ్యత లోపాలు ఉన్నాయా? గాలివాన వచ్చి ఒక టెంట్స్ పడిపోతే గోడ కుప్పకూలిపోయి ఇంత ఘోరమైన ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనే దాని మీద కొంత విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది. దీనిపైన
అధికారులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో హోంమంత్రితో పాటు ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం అంతా ఉన్నారు. ఎండోమెంట్స్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలంలోనే పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. అయితే ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలపైన ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో చూస్తున్న దృశ్యాలను బట్టి చూస్తే మాత్రం ఇది ఒక రకంగా ఆలస్యం కావటం, పనులు ఆలస్యం అవటం, మరోవైపు నిర్మాణం జరిగిన వెంటనే కొత్త నిర్మాణం కావటం, దాన్ని ఆనుకునే భారీ ఒత్తిడితో కూడిన గడ్డర్లతో కూడిన నిర్మాణాలను ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా గాలివానకు విరిగిపడి ఆ పక్కనే ఉన్న గోడ కూలిపోయిన దుర్ఘటన చోటు చేసుకోవడం అనేది కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎక్కడైతే భక్తులు ఉన్నారో భక్తులపైన గోడ కూలిపోయింది కాబట్టి వారు సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. ఒక విధంగా సజీవ సమాధి అయినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్న దృశ్యాలను చూస్తే మనకు అదే అర్థమవుతోంది. సింహాచలం చందనోత్సవం కావచ్చు, లేకపోతే సింహాచలం చరిత్రలో ఇటీవల కాలంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అనేది మొదటిసారి. మిగిలిన భక్తులందరూ కూడా ఈ ఘటన తర్వాత డిస్టర్బ్ కాకుండా ఉండడం, ఒకవేళ అలాంటి డిస్టర్బెన్స్ ఏదైనా వచ్చుంటే మిగిలిన దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి వారందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. క్యూ లైన్లో తొక్కిసలాటలు లాంటివి చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని కూడా రెగ్యులేట్ చేయడం పైన పోలీసులు దృష్టి సారించారు. ఎస్ రవిచంద్ర, ఇప్పటి వరకు 6 మృతి చెందినట్టుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఘటనా స్థలంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే శిథిలాలు పూర్తి స్థాయిలో తొలగింపు జరిగితే తప్ప మృతులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు తొలుత 5 చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. తర్వాత ఆ సంఖ్య మరొకటి పెరిగింది. శిథిలాలు పూర్తి స్థాయిలో తొలగింపు జరిగితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కానీ 8 మంది వరకు ఉండవచ్చు అనే ఒక అంచనా అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజు సంఘటనా స్థలంలో వాలంటీర్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారాన్ని బట్టి 8 మంది వరకు ఉండొచ్చు. వారు కూడా ఎటైనా తప్పించుకున్నారా లేకపోతే ఆ ఇద్దరు శిథిలాల కింద ఉన్నారా అనేది క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవడానికి ఖచ్చితంగా ఇంకొక 3-4 గంటల పైన సమయం పడుతుంది. ఎందుకంటే బండరాలను తొలగించడంతో పాటుగా ఆ శిథిలాల కింద వారిని బయటకు తీయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవైపు రాళ్లను తీసే కొద్దీ కూడా మట్టి పేళ్లు జారిపడే అవకాశం కూడా ఉంది. రెస్క్యూ ఆపరేషన్ అత్యంత చాకచక్యంగా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి మెట్ల మార్గం ద్వారా మీద పడ్డ బండరాళ్ళు కావచ్చు, లేకపోతే శిథిలాలను ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నాన్ని యంత్రాంగం చేస్తోంది. పూర్తిగా శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయితే ఒక స్పష్టత వస్తుంది. మృతులకు సంబంధించి కానీ లేకపోతే క్షతగాతులైన వాళ్ళకి సంబంధించి కానీ ఒక అధికారిక ప్రకటన ఈ రెస్క్యూ ఆపరేషన్ అయిన తర్వాత మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అధికార యంత్రాంగం ప్రయత్నాలను కొనసాగిస్తున్న దృశ్యాలు అయితే మనకు సింహాచలంలో కనిపిస్తున్నాయి.